ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్యగ్రంథమునందలి కర్ణపర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. యుధిష్ఠిరుని చంపబోయిన అర్జునునకు కృష్ణుడు హితం బోధించుట. యుధిష్ఠిరుని మాటలు విని అర్జునుడు కోపంతో కత్తి తీశాడు. అతని అభిప్రాయం తెలిసిన కృష్ణుడు, అర్జునా, ఇప్పుడు కత్తి తీస్తున్నావెందుకు? నీవు చంపవలసిన శత్రువులు ఎవ్వరూ ఇక్కడ లేరు కదా. చంపవలసిన ధార్తరాష్ట్రుల సంగతి అక్కడ భీముడు చూచుకుంటున్నాడు. రాజును చూడాలని వచ్చావు కదా, ఆయన క్షేమంగానే ఉన్నాడు. సంతోషించవలసిన సమయంలో ఈ అజ్ఞాన విలసితం ఏమిటి? మనోభ్రాంతి ఏమైనా కలిగిందా? ఎవరిని చంపుదామనుకుంటున్నావు? వధ్యుడెవ్వడూ కనపడడం లేదే అన్నాడు. అర్జునుడు పాము వలె బుసలు కొడుతూ ధర్మరాజు వంక చూస్తూ కృష్ణునితో ఇలా అన్నాడు. నీ గాంధీవం మరొకనికెవనికైనా ఇచ్చివెయ్యి అని ఎవడైనా నన్నంటే నేను వాని తల బ్రద్దల కొడతానని నియమం పెట్టుకున్నాను. ఈ రాజు నీ సమక్షంలోనే ఆ మాట అన్నాడు. విన్నావు కదా. అందుచేత ఈయనను వధించి నా వ్రతం పాలించుకుంటాను. ఈ పరిస్థితులలో నేనేమి చెయ్యాలో చెప్పు. నీవు ప్రపంచంలోని మంచి చెడులన్నీ తెలిసినవాడవు. నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాను. కిం వా త్వం మన్యసే ప్రాప్తమస్మిన్ కాల ఉపస్థితే త్వమస్యా జగతస్తాత వేత్థ సర్వం గతాగతం తత్ కథా ప్రకరిష్యామి యథా మాం వక్ష్యసే భవాన్. కర్ణపర్వము 69, 13, 14. ఆ మాటలు విన్న కృష్ణుడు కూడా అర్జునుణ్ణి ఛీ ఛీ అనగా ధిక్ ధిక్ అని అలా అన్నాడు. అర్జునా, నువ్వు ఇంత తొందరపాటు పడుతున్నావు. నీవు పెద్దల సహవాసం చేయలేదన్న విషయం నాకిప్పుడు అర్థం అవుతున్నది. ధర్మాధర్మ వివేకం ఉన్నవాడెవడు అలా ప్రవర్తించడు. అకార్యములను కార్యములుగాను కార్యములను అకార్యములుగాను గ్రహించి ప్రవర్తించేవాడు పురుషాధముడు. అకార్యాణం క్రియాణం చ సంయోగం యః కరోతి వై కార్యాణమక్రియాణం చ స పార్థ పురుషాధమః. కర్ణపర్వము 69, 18. ఏది కార్యమో ఏది అకార్యమో అంత సులభంగా తెలియదు. దానికి శాస్త్రజ్ఞానం కావాలి. అది నీకు ఉన్నట్లు లేదు. ధార్మికుడని అనుకుంటూ నువ్వు
ప్రాణివధను ధర్మంగా పాలిస్తున్నావు. నాయనా, ఏ ప్రాణులను కూడా వధించకుండా ఉండడం అన్ని ధర్మాల కంటే గొప్పది అని నా నిశ్చయము. అసత్యమైన పలకవచ్చును గాని ఏ విధంగానూ కూడా ఏ ప్రాణిని హింసించకూడదు. ప్రాణినామవధస్తాత సర్వజ్యాయాన్మతో మమ అనృతాం వా వదేద్వాచం నా తు హింసాత్యత్ కథంచన. కర్ణపర్వము 69:23. అలాంటప్పుడు నీవు ఎవరో ప్రాకృత మానవుడు వలె ధర్మకోవిదుడు రాజు అయిన జ్యేష్ఠ సోదరుణ్ణి ఎలా చంపుతావు? పార్థ, చిన్న పిల్లవాడు వలె నీ అంతట నువ్వే పూర్వం ఈ వ్రతం పెట్టుకున్నావు. దానికి అంత సమ్మతత్వం ఎలా ఉంటుంది? ఆ అధర్మ సంయుక్తమైన పని చెయ్యాలని ఎలా అనుకుంటున్నావు? ధర్మగతి చాలా సూక్ష్మమైనది. అది తెలుసుకోకుండా గురువును చంపుతానని ఎలా పరిగెత్తుతున్నావు? ధర్మ సూక్ష్మం ఏమిటో చెబుతాను, విను. భీష్ముడైనా, యుధిష్ఠిరుడైనా, విదురుడైనా, యశస్విని అయిన నీ తల్లి కుంతి అయినా ఇలాగే చెబుతారు. సత్యం చెప్పడం చాలా మంచిది. సత్యం కంటే గొప్పది మరొకటి లేదు. అయితే సత్యస్వరూపం ఏదో యథార్థంగా తెలుసుకొనడం చాలా కష్టం. సత్యస్య వచనం సాధు న సత్యాద్విద్యతే పరం తత్వేనైవ సుదుర్జ్ఞేయం పశ్య సత్యమనుష్ఠితం. కర్ణపర్వము 69:31. ఒక్కొక్కప్పుడు అసత్యం సత్యం అవుతుంది, సత్యం అసత్యము అవుతుంది. అలాంటి చోట సత్యం అనుకున్నది చెప్పకూడదు, అసత్యం అనుకున్న దానిని చెప్పవలసి ఉంటుంది. భవేత్ సత్యమవక్తవ్యం వక్తవ్యమనృతం భవేత్ యత్రానృతం భవేత్ సత్యం సత్యం చాష్యనృతం భవేత్. కర్ణపర్వము 69:32. వివాహ కాలంలోనూ స్త్రీకి ఆనందం చేకూర్చేటప్పుడు, ప్రాణాపాయ స్థితిలోనూ, సర్వధనము పోయే సమయంలోనూ బ్రాహ్మణునికి సహాయం చేయవలసి వచ్చినప్పుడు అసత్యం పలకాలి. ఈ 5 అనృతాలు పాపములు కావు అని అంటారు. వివాహకాలే రతి సంప్రయోగే ప్రాణాత్యయే సర్వధనాపహరే విప్రస్య చార్ధే హ్యనృతం వదేత పంచానృతాన్యాహురపాతకాని. కర్ణపర్వము 60:33. ఎవరైనా సర్వస్వం అపహరిస్తారనే భయం ఉన్నప్పుడు అసత్యం పలకవచ్చును. అక్కడ అసత్యం సత్యం అవుతుంది, సత్యం అసత్యం అవుతుంది. సర్వస్వస్యాపహరే తు వక్తవ్యమనృతం భవేత్ తత్రానృతం భవేత్ సత్యం సత్యం చాప్యనృతం భవేత్. కర్ణపర్వము 60:34. పూర్వం బలాకుడు అను ఒక వ్యాధుడుండేవాడు. అతడు పుత్రదారాదుల పోషణం కోసము
వృద్ధుడైన తల్లిదండ్రులను, తన మీద ఆధారపడి ఉన్న వాళ్లను పోషించడం కోసము మృగాలను చంపుతూ ఉండేవాడు. అతడు సత్యవాక్కు, అసూయ లేనివాడు, స్వధర్మమునందు ఆసక్తుడు. అతనికి ఒకనాడు మృగం ఏదీ దొరకలేదు. దూరంగా నీళ్లు త్రాగుతున్న ఒక గుడ్డి క్రూర మృగాన్ని చూచి దానిని చంపాడు. ఆ క్రూరమృగం తపస్సులో చేసి బ్రహ్మదేవుణ్ణి సకల భూతాలను నశింపజేసే వరం కోరిందట. అప్పుడు దానికా వరం ఇచ్చి బ్రహ్మదేవుడు దానిని గ్రుడ్డిదానిని చేశాడట. పాపబుద్ధి గల ఆ మృగాన్ని ఆ వ్యాధుడు చంపగానే ఆకాశం నుండి పుష్పవర్షం పడింది. ఆ వ్యాధుణ్ణి తీసుకొని వెళ్ళడానికి స్వర్గం నుండి విమానం వచ్చింది. ఇక్కడ హింస కూడా పుణ్యహేతువైనది. కౌశికుడనే ఒక తపస్వి అయిన బ్రాహ్మణుడు గ్రామానికి దూరంగా నదీ సంగమం దగ్గర ఉండేవాడు. అతడు ఏనాడు అసత్యమాడనని నియమం పెట్టుకొని అలా ఉండడం చేత సత్యవాది అని ప్రసిద్ధి పొందాడు. ఒకనాడు దోపిడి దొంగలు తరుముకొని రాగా కొందరు పాంథులు భయంతో దట్టమైన వనంలో దాగికొన్నారు. ఆ దొంగలు కౌశికుణ్ణి ఇలా ఎవరైనా వెళ్ళారా అని అడగగా అతడు వాళ్ళు వెళ్ళిన చోటు చూపించాడు. ఆ దస్యువులు వాళ్ళని చంపివేశారు. సూక్ష్మధర్మం ఎరుగని ఆ కౌశికుడు ధర్మాధర్మ విభాగం తెలియని, శాస్త్రజ్ఞానం లేని మూఢుడు వలె నరకంలో పడ్డాడు. పెద్దల సేవ చేయనివాడు తన సందేహాలను వాళ్లను అడగకపోవడం చేత పెద్ద గోతిలో పడతాడు. ధర్మం శృతి వల్ల తెలుస్తుంది అని చాలామంది అంటారు. ఆ విషయంలో నాకు విరోధం లేదు. కానీ వేదంలో అన్ని విషయాలు విధింపబడలేవు. అందుచేత మానవుడు కొన్ని క్లిష్ట విషయాలను తర్కం చేత తెలుసుకుంటాడు. దుష్కరం పరమం జ్ఞానం తర్కేణానువ్యవస్యతి శృతేద్ధర్మ ఇతి హేకే వదంతి బహవో జనాః తత్తు నా ప్రత్యసూయామి న చ సర్వం విధీయతే. కర్ణపర్వము 69, 54, 55. భూతాలన్నీ పుట్టడానికై అనగా నిలవడానికై ధర్మ ప్రవచనం చేయబడింది. ఏది అహింసతో కూడి ఉంటుందో అదే ధర్మం అని నిశ్చయం. ధరిస్తుంది, జగత్తును నిలబెడుతుంది గాన ధర్మం అని చెప్పబడుతుంది. ధర్మం ప్రజలను రక్షిస్తుంది. ఏది ధారణంతో ఉన్నదో అదే ధర్మం అని నిశ్చయం. ధారణాద్ధర్మమిత్యాహుర్ధర్మో ధారయతే ప్రజాః యత్ స్యాద్ధారణ సంయుక్తం స ధర్మ ఇది నిశ్చయః. కర్ణపర్వము 69, 58. ఎవడైనా ఒట్టు పెట్టుకొని అయినా దొంగల నుండి విముక్తుడైతే అట్టి పరిస్థితిలో అసత్యం పలకడమే శ్రేయస్కరం. అది సత్యమే అవుతుంది, సందేహం లేదు. ఎందుచేతననగా వీలైనంత వరకు దొంగలకు ధనం ఇవ్వకూడదు. యః స్తేన్నై సహ
సంబంధాన్ముచ్యతే శపథైరపి శ్రేయస్తత్రానృతం వక్తుం తత్ సత్యమ విచారితం నచ తేభ్యో ధనం దేయం శక్యే సతి కథంచన. కర్ణపర్వము 69, 63, 64. పాపాత్ములకు ధనం ఇస్తే అది ఇచ్చిన వానిని కూడా పీడిస్తుంది. అందువల్ల ధర్మం కోసం అసత్యం పలికినా వానికి అసత్య దోషం తగలదు. పాపేభ్యో హి ధనం దత్తం దాతారమపి పీడయేత్ తస్మాద్ధర్మార్థమనృతముక్త్వా నానృతభాగ్ భవేత్. కర్ణపర్వము 69, 65. అర్జున, నీ హితం కోరి నేను యథావిధిగా శాస్త్రోక్తమైన విషయం చెప్పాను. ఇదంతా విన్న తరువాత కూడా ధర్మరాజు వధ్యుడని నువ్వు అనుకుంటున్నావా? కృష్ణునితో అర్జునుడు మహాబుద్ధిమంతుడు ఎలా మాట్లాడాలో, మా హితం కోరువాడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడావు. కృష్ణ, నీవు మాకు తండ్రి వంటివాడవు, తల్లి వంటివాడవు. నీవే మా పరమగతి, నీవే మాకు గొప్ప ఆశ్రయం. ధర్మరాజు అవధ్యుడనే నేను అనుకుంటున్నాను. అయితే నా ప్రతిజ్ఞ అసత్యం కాకుండా ఉండే ఉపాయం చెప్పు అన్నాడు. అర్జున, ధర్మరాజు నిన్ను నిందించాలని ఉద్దేశ్యంతో నిందించలేదు. తను అలిసిపోయి ఉన్న సమయంలో ఆ సూతపుత్రుడు యుద్ధం చేయకుండా తనను అలా పీడించినందుకు అతనిపై ఎక్కువ కోపంతో నిన్ను ఇలా అన్నాడు. నీకు ఇంత కోపం కలిగిస్తేనే కాని నీవు వానిని చంపవు అను అభిప్రాయంతో నిన్ను ఇలా నిందించాడు. పూజించదగిన వానిని నువ్వు నువ్వు అని సంబోధిస్తూ నిందించడం వానిని చంపినట్లే. త్వమిత్యత్ర భవంతం హి బ్రూహి పార్థ యుధిష్ఠిరం త్వమిత్యుక్తో హి నిహతో గురుర్భవతి భారత. కర్ణపర్వము 69, 83. అందుచేత నువ్వు అలా చేస్తే నీ ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నవాడవవుతావు అన్నాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు అలాగే చేస్తానని చెప్పి యుధిష్ఠిరునితో, నన్ను నిందించడానికైనా మానడానికైనా అధికారం యుద్ధంలో అంత శ్రమపడి వేల కొలది శత్రువులను సంహరిస్తున్న భీమునకు ఉంది. కానీ క్రోశుడు దూరంలో చుట్టూ రక్షకులను పెట్టుకొని నిలిచిన నీకేముంది అంటూ ఇలా అనేక విధాలను నిందించాడు. అర్జునుడు ఈ విధంగా యుధిష్ఠిరుణ్ణి నిందించి తాను చేసిన ఈ పాపకృత్యానికి చింతిస్తూ అందుకు ప్రాయశ్చిత్తంగా ఆత్మహత్య చేసుకొనడం కోసం కత్తి తీశాడు. ఏమిటి మళ్ళీ కత్తి తీస్తున్నావు? నీ మనస్సులో ఏముందో చెప్పు, నేను దానికి ప్రతిక్రియ చెబుతాను అన్నాడు కృష్ణుడు. అన్నగారిని తిట్టి ఇంత ఘోరమైన పాపం చేసినందుకు నన్ను నేనే చంపుకుంటాను అని అర్జునుడన్నాడు. అర్జున, నిన్ను నువ్వు చంపుకుంటే అన్నగారిని చంపిన పాపం కంటే ఎక్కువ పాపం తగిలి ఇంకా ఘోరమైన నరకంలో పడతావు. నిన్ను నువ్వు స్తుతించుకో, అప్పుడు అది ఆత్మహత్య చేసుకొనడమే అవుతుంది. బ్రవీహి వాచాద్య గుణానిహాత్మనః తథా హతాత్మా భవితాసి
పార్థ. కర్ణపర్వము 70:29. అది బాగానే ఉందని అర్జునుడు తాను చేసిన ఘనకార్యాలన్నీ ఏకరువు పెడుతూ తన్ను తాను పొగుడుకుంటూ, కృష్ణ నడు, ఈనాడు కర్ణుణ్ణి సంహరించిన తరువాతనే నా కవచం విప్పుతాను అన్నాడు. కృష్ణునితో ఇలా అంటూ అర్జునుడు శస్త్రాలు ధనస్సు దూరంగా విడిచి యుధిష్ఠిరుని పాదాలు స్పృశించి నమస్కరిస్తూ, రాజా, నేను పలికిన మాటలకు నన్ను క్షమించు. నేనిలా ఎందుకు మాట్లాడానో నీకు కాలాంతరంలో తెలుస్తుంది. నేను యుద్ధభూమికి వెళ్ళి భీముణ్ణి యుద్ధం నుండి విడిపించి కర్ణుణ్ణి సంహరిస్తాను అన్నాడు. కృష్ణార్జునులు కావాలని ఆడిన నాటకం అంతా తెలియక యుధిష్ఠిరుడు చెట్టున మంచం మీద నుండి లేచి, అర్జునా, నీవు చెప్పినదంతా నిజమే. మీ అందరి కష్టాలకి కారణం నేనే. నీ ఖడ్గంతో నా శిరస్సు ఖండించు. మీకు రాజుగా ఉండతగినవాడు భీముడే. లేదా పాపాత్ముడనై నేను ఇప్పుడే వనానికి వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయిన తరువాత నువ్వు సుఖంగా ఉండు. క్లీబుడనైన నాకు రాజ్యమేమిటి? భీముడే రాజుగా ఉంటాడు అంటూ బయటకు వెళ్ళిపోయాడు. అప్పుడు కృష్ణార్జునులిద్దరూ ఆయన పాదాల మీద పడి విషయం అంతా అతనికి అర్థం అయ్యేటట్లు తెలిపి బ్రతిమాలుకొన్నారు. అప్పుడు యుధిష్ఠిరుడు సంతోషించి, కృష్ణ, మమ్ములనిద్దరినీ గొప్ప ఆపద నుండి రక్షించావు అన్నాడు. యుధిష్ఠిరుడు అర్జునుణ్ణి ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకొని ఆశీర్వదించాడు. అర్జునుడు కర్ణుణ్ణి తప్పక వధిస్తానని ప్రతిజ్ఞ చేసి యుద్ధభూమికి బయలుదేరాడు. కృష్ణుడు యుద్ధభూమికి వెడుతూ దారిలో కనపడుతున్న శుభశకునాలను చూసి అర్జునుని ఉత్సాహం పొందింపచేయడానికై అతని పరాక్రమాన్ని స్తుతించాడు. నీవు తప్పక కర్ణుణ్ణి సంహరిస్తాన్నావు. అలా అంటూనే, అర్జునా, నీ హితాన్ని కోరి నేనొక విషయం చెప్పవలసి ఉంది. నువ్వు యుద్ధంలో గొప్పగా శోభించే కర్ణుని విషయంలో అనాదరభావం మాత్రం చూపించకూడదు. కర్ణుడు బలవంతుడు, దర్పం గలవాడు, మంచి అస్త్ర నైపుణ్యం కల మహారథుడు, మంచి అభ్యాసం కలవాడు, చిత్రయుద్ధం చేయగలవాడు, దేశకాలాలు తెలిసినవాడు. అవశ్యం తూ మయా వాచ్యం యత్ పథ్యం తవ పాండవ మావమంస్థా మహాబాహో కర్ణమాహవశోభినం కర్ణో హి బలవాన్ దృప్తః కృతాస్తస్య మహారథః కృతీ చ చిత్రయోధి చ దేశకాలస్య కోవిదః. ఎక్కువగా చెప్పడం ఎందుకు? సంక్షేపంగా చెప్పాలంటే మహారథుడైన కర్ణుడు నీతో సమానుడు అని, నీకంటే విశిష్టుడేమో అని కూడా నా అభిప్రాయము. బహునాత్ర కిముక్తేన సంక్షేపాచ్ఛృణు పాండవ త్వత్సమం త్వద్విశిష్టం వా కర్ణం మన్యే మహారథం. కర్ణపర్వము 72:28. ఈ విధంగా కర్ణుని బలపరాక్రమాలను వర్ణించి కృష్ణుడు, అలాంటి కర్ణుణ్ణి ఈ రోజున నువ్వు వధించి యుధిష్ఠిరునకు సంతోషం కలిగించాలి అన్నాడు.
కృష్ణుని మాటలు విన్న అర్జునుడు ఉత్సాహాతిశయంతో యుద్ధరంగంలో ప్రవేశించాడు. రెండు పక్షాలలోనూ ద్వంద్వ యుద్ధాలు ప్రారంభం అయ్యాయి. కృప, శిఖండులు, సాత్యకి, దుర్యోధనులు, శృతశ్రవ, అశ్వత్థామలు, యుధామన్యు, చిత్రసేనులు, సుషేణ, సృంజయులు, శల్య, సహదేవులు, శతానీక, వృషసేనులు, నకుల, కృతవర్మలు ద్వంద్వయుద్ధానికి ఉద్యుక్తులయ్యారు. దృష్టద్యుమ్నుడు తన సైన్యంతో సైన్య సహితుడైన కర్ణునితో యుద్ధం చేస్తున్నాడు. దుశ్శాసనుడు సంసప్తకుల సైన్యంతో కలిసి భీముణ్ణి ఎదిరించాడు. ఉత్తమౌజుడు కర్ణుని కుమారుడైన సుషేషుణ్ణి వధించాడు. అది చూచి కర్ణుడు ఉత్తమౌజుని అశ్వాలను వధించి రథాన్ని భగ్నం చేశాడు. ఉత్తమౌజుడు కృపుని, పౌర్ష్ణిని అనగా ప్రక్కనుండే రక్షించేవానిని, అశ్వాలను వధించి శిఖండి రథం ఎక్కాడు. అయితే శిఖండి విరధుడై ఉన్న కృపుణ్ణి వధించలేదు. ఇంతలో అశ్వత్థామ వచ్చి కృపుణ్ణి తీసుకొని వెళ్ళాడు. భీముణ్ణి చాలామంది శత్రువులు చుట్టుముట్టారు. భీముడు సారథితో మన రథం శత్రు సైన్యం మధ్యకు తీసుకొని వెళ్ళు అని ఆజ్ఞాపించి వందల కొలది, వేల కొలది సైనికులను, రథాశ్వగజాదులను సంహరించాడు. ఆ సమయంలో భీమసేనుణ్ణి ఎవ్వరూ ఎదిరించలేకపోయారు. అప్పుడు భీముడు ఉత్సాహంతో విజృంభించి సారథితో, సూత, విశోక, నేను యుద్ధం చేస్తున్న సమయంలో ఒడలు తెలియక మనవాళ్ల మీదనే శరవర్షం కురిపించవచ్చును. అందుచేత నువ్వు ధ్వజాలను పట్టి మనవాళ్ళెవరో శత్రువులెవరో గుర్తుపట్టి రథం నడిపించు. మన రాజు అస్వస్థుడుగా ఉన్నాడు. ఆయనను చూడడానికి వెళ్ళిన అర్జునుడు ఇంకా రాలేదు. అందుచేత నా మనస్సు కూడా ఏమీ బాగులేదు. నన్ను విడిచి రాజు శత్రు మధ్యలో ప్రవేశించాడు. ఆయన జీవించి ఉన్నాడో లేదో తెలియడం లేదు. అర్జునుని పరిస్థితి ఏమో కూడా తెలియడం లేదు. దానితో నాకు చాలా దుఃఖం కలుగుతున్నది. ఏమైనా ఈ శత్రువులనందరినీ ఇప్పుడు పూర్తిగా సంహరిస్తాను. మన రథంలో ఇంకా ఎన్ని అంబుల పొదులు ఉన్నాయో, ఎన్ని శూన్యం అనగా ఖాళీ అయిపోయాయో చూచి నాకు చెబుతుండు అన్నాడు. సారథి అయిన విశోకుడు, భీమసేన, ఇంకా మన రథంలో కొన్ని వేల బాణాలు, గదలు, ఖడ్గాలు, ఇతరమైన ఆయుధాలు ఉన్నాయి. 6 ఎడ్లు కట్టిన బండి మీద ఎక్కించడానికి సరిపోయినంత ఆయుధాల కంటే కూడా అధికంగా ఉన్నాయి. నువ్వు వేల కొలది ఆయుధాలు ప్రయోగించవచ్చును. నీకు గద, ఖడ్గము, నీ బాహువులు అనే ఆయుధ సంపద ఉండనే ఉంది కదా. అస్త్యాయుధం పాండవేయావశిష్టం న యద్ వహేచ్ఛకటం షడ్గవీయం ఏతద్విద్వన్ ముంచ సహస్రశోऽపి గదాసీ బహుద్రవిణం చ తే అస్తి. సారథి మాట విని భీముడు, చూడు, నేనిప్పుడు ఏ విధంగా శత్రువులను సంహరిస్తానో అని అంటుండగానే దూరంగా ఉన్న శత్రు సైన్యం చీలిపోయి ఇటు అటు పారిపోతున్నట్లు కనపడింది.
అది చూచి సారథి, భీమసేన, అర్జునుడు రానే వచ్చాడు. అతని గాంధీవ ధ్వని వినపడడం లేదా? అతని బాణాలకి ఏనుగుల తొండాలు తెగి పడిపోతున్నాయి. అతని కిరీటం మీద ఉన్న మణి సూర్యుడు వలె ప్రకాశిస్తుంది. అదిగో కృష్ణుని కౌస్తభము, కంఠమాల కాంతులు చిమ్ముతున్నాయి. ధ్వజం మీద ఉన్న కపి ఇటు అటు తేరబారి చూస్తున్నాడు. అది చూస్తుంటే నాకే భయం వేస్తున్నది. ఇదిగో కృష్ణార్జునులు నీవైపే వస్తున్నారు అన్నాడు. ఆ మాటలు విని భీముడు అర్జునుని రాకను గూర్చి చెప్పినందుకు సారథిని ఎంతగానో అభినందిస్తూ సంతోషాతిశయంతో, విశోక, నాకు అర్జునుడు వస్తున్నాడనే శుభవార్త చెప్పినందుకు నీకు 14 మంచి గ్రామాలు, 100 మంది దాసీలు, 20 రథాలు బహూకరిస్తాను అన్నాడు. ఇంతలో అర్జునుడు కౌరవ సైన్యం చీల్చుకుంటూ వేల కొలది సైనికులను సంహరిస్తూ భీముని వైపు వస్తున్నాడు. అర్జునుణ్ణి చూడగానే భీముని ఉత్సాహం ద్విగుణీకృతమయ్యింది. అతడు బాణవర్షం కురిపించి 10,000 ఏనుగులను, 2,200,000 కాలిబంటులను, 5,000 అశ్వాలను, 100 రథాలను నశింపచేసి రక్తపు నదులు ప్రవహింపజేశాడు. అది చూచి దుర్యోధనుడు పంపగా వచ్చిన శకునిని విరధుని చేశాడు. దుర్యోధనుడు సైన్యంతో పరుగెత్తి కర్ణుణ్ణి ఆశ్రయించాడు. కర్ణుడు సైన్యంతో వచ్చి పాండవ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. కర్ణుడు, అశ్వత్థామ, కృపుడు, దుశ్శాసనుడు, శకుని మొదలైన మహావీరులు ఆక్రమించగా పాండవ సేన వెనుకంజ వేసింది. అర్జునుడు కౌరవుల చతుర్విధ సైన్యాన్ని సంహరించి రక్తపు కాలువలను ప్రవహింపచేశాడు. కృష్ణా, అక్కడ యుద్ధరంగంలో కర్ణుని ధ్వజం కనపడుతున్నది. భీమాదులు ఆ మహారథునితో యుద్ధం చేస్తున్నారు. కర్ణునికి భయపడి పాంచాలులు పారిపోతున్నారు. వాళ్లను తరుముతూన్న రాజైన దుర్యోధనుడు శ్వేతఛత్రంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. కృపుడు, కృతవర్మ, అశ్వత్థామ అతనిని రక్షిస్తున్నారు. కర్ణుని రథం మీద కూర్చుండి అశ్వాలను నడిపిస్తున్న శల్యుణ్ణి చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. ఇప్పుడు మనం ఏమీ చేయకపోతే వీళ్ళందరూ సోమకులను సంహరించి వేస్తారు. అక్కడికి వెళ్ళాలనిపిస్తూ ఉన్నది. మన రథం అటు నడుపు అన్నాడు. పెద్ద ఘోషతో అర్జునుని రథం శత్రు సైన్యంలో ప్రవేశించింది. ఆ రథం చూచిన వెంటనే పాండవ సైనికుల ధైర్యోత్సాహాలు వృద్ధి పొందాయి. అది చూచిన శల్యుడు, కర్ణ, నువ్వు అడిగిన రథం ఇటువైపే వస్తున్నది. చూడు, కౌరవ సైన్యం అంతా నేల మీద పడిపోతున్నది. అర్జునుడు నీతో యుద్ధం చేయడానికి వస్తున్నట్లున్నాడు. అతనిని వధించడానికి అన్ని విధాలా ప్రయత్నించు. అతడు కూడా రక్షకులెవ్వరూ లేకుండా వస్తున్నాడు. ఇతనిని నువ్వు తప్ప మరెవ్వరూ వధింపజాలరు అన్నాడు. ఆ మాటలు విని కర్ణుడు, శల్యా, నువ్విప్పుడు మామూలు మనిషివయ్యావు. అర్జునునికి భయపడకు. నేను ఈ 2 కృష్ణుల్ని ఎలా సంహరిస్తానో చూడు. నేను వీళ్లను చంపకుండా వెనుకకు వెళ్ళను. లేదా వీళ్ల చేతులలో మరణిస్తే నేల మీద వ్రాలుతాను. రణంలో జయం అనిశ్చితం కదా.
ఈనాడు నేను చంపబడిన కృతార్థుడనవుతాను. నాహత్వాయుధి తౌ వీరౌ వ్యపయాస్యే కథంచన స్వప్నే వా నిహతస్తాభ్యామనిత్యో హి రణే జయః. కృతార్థోద్య భవిష్యామి హత్వా వాష్యథవా హతః వాప్యథవా కహతః. కర్ణపర్వము 79, 51, 52 అన్నాడు. అప్పుడు శల్యుడు, ఈ అర్జునుణ్ణి ఒంటరిగా ఉన్నప్పుడే ఎవ్వరూ జయింపజాలరని అంటారు. అలాంటప్పుడు కృష్ణుడు కూడా ఈతని ప్రక్క ఉన్నప్పుడు చెప్పాలా అన్నాడు. కర్ణుడు శల్యుడు చెప్పిన దానిని అంగీకరిస్తూ అర్జునుడు చేసిన అనేకమైన ఖాండవ దహనాది కార్యాలను, ఏకాకిగా గోగ్రహణ సమయంలో తమనందరినీ ఓడించడం మొదలైన విషయాలను ఉటంకిస్తూ ఇలాంటి వీరుడు లోకంలో లేదన్నాడు. ఇంకా సాక్షాత్ నారాయణుడే అయిన కృష్ణుని విషయం చెప్పనవసరమే లేదన్నాడు. ఇక్కడ కర్ణుడు పలికిన మహామాటలు మహావీరునికి మాత్రమే ఉండవలసిన విశాల హృదయత్వాన్ని స్పష్టీకరిస్తున్నాయి. అయినా నేను వీళ్ళిద్దరినీ ఎదుర్కొనే అవకాశం నాకీనాడు లభించింది. నేను వీళ్ళిద్దరినీ సంహరిస్తాను, లేదా వాళ్ళు నన్ను సంహరిస్తారు అన్నాడు కర్ణుడు. ఇంతలో అర్జునుడు శరవర్షంతో కౌరవ సైన్యాన్ని సంహరిస్తుండగా కంటి రోగం ఉన్నవాళ్ళు సూర్యుని కేసి చూడజాలనట్లు కౌరవులలో ఒక్కరు కూడా అతని వైపు చూడలేకపోయారు. శరార్చిషం గాండివచారుమండలం యుగాంత సూర్య ప్రతిమాన తేజసం న కౌరవా శే కురుదీక్షితం జయం యథా రవిం వ్యాధిత చక్షుషో జనాః. కర్ణపర్వము 79, 76 మీరందరూ ఒక్కుమ్మడిగా అర్జునునిపై విజృంభించి యుద్ధం చెయ్యండి. అప్పుడు కొంత అలసట చెందిన ఈతనిని నేను అనాయాసంగా వధిస్తాను అని కర్ణుడు చెప్పగా కృప, అశ్వత్థామాది వీరులు 6 అర్జునునిపై విరుచుకొని పడ్డారు. అర్జునుడు వాళ్ళనందరినీ అనాయాసంగా నివారించాడు. అంతలో అర్జునుడు కౌరవ సైన్యం అంతా భీమసేనుణ్ణి ఏకాకిని చేసి అతనితో యుద్ధం చేస్తుండడం చూచాడు. వెంటనే అతడు కర్ణుని సైన్యాన్ని విడిచివేసి భీముడు కౌరవ సైన్యంతో యుద్ధం చేస్తున్న ప్రదేశానికి వెళ్ళి సైన్యాన్ని చీల్చుకుంటూ భీముణ్ణి సమీపించాడు. అతనితో మాట్లాడి అన్నగారు క్షేమంగా ఉన్నారని తెలిపి అతని అనుజ్ఞతో మరొక వైపు వెళ్ళాడు. అతడు అలా వెడుతుండగా దుశ్శాసనుని తరువాత వాళ్ళైన 10 సోదరులు అతనిని శరవర్షంతో ఎదిరించారు. అర్జునుడు కొంతసేపు యుద్ధం చేశాడు. వీళ్ళని అర్జునుడు చంపకూడదు అను అభిప్రాయంతో కృష్ణుడు రథం మరొక వైపు మళ్లించాడు. కొందరు సైనికులు ఆ రథాన్ని వెంబడించారు. అప్పుడు అర్జునుడు వాళ్ల శిరస్సులు భల్ల బాణాలతో ఛేదించి నేల మీద పద్మాలు పరిచినట్లు పరిచాడు. భీమార్జునులు ఆ సమయంలో తమనెదిరించడానికి వచ్చిన రథికులను, గజయోధులను 100 కొలది సంహరించాడు. కర్ణుడు పాంచాలుల సైన్యాన్ని సంహరించాడు. సాత్యకి కర్ణుని పుత్రుడైన ప్రసేనుణ్ణి వధించగా కర్ణుడు
క్రోధావేశంతో సాత్యకిని వధించడానికి అతి తీవ్రమైన శరం ప్రయోగించగా దానిని శిఖండి ఖండించి వేశాడు. కర్ణుడు శిఖండి ధనస్సును ధ్వజాన్ని ఖండించి శిఖండిని బాణాలతో పీడించి దృష్టద్యుమ్నుని పుత్రుని శిరస్సు ఖండించాడు. అప్పుడు కృష్ణుడు, అర్జునా, అక్కడ కర్ణుడు పాంచాల వీరులనందరినీ ఎవరూ మిగలకుండా సంహరిస్తున్నట్లున్నాడు. కర్ణునితో యుద్ధానికి నడు అన్నాడు. అర్జునుడు శరవర్షం కురిపిస్తూ అటు బయలుదేరాడు. అతనిని రక్షిస్తూ వెనకనే భీముడు వెళ్ళాడు. ఈలోగా కర్ణుడు సోమకులను సంహరించడం ప్రారంభించాడు. అప్పుడు ఉత్తమౌజుడు, జనమేజయుడు, యుధామన్యువు, శిఖండి, దృష్టద్యుమ్నుడు ఈ 5 వీరులు కలిసి ఎదిరించిన కర్ణుడు ఏ మాత్రము మనోనిగ్రహం కలవాడు ఇంద్రియార్థాలను చూచి చలించనట్లు రథం నుండి చలించలేదు. తే పంచ పాంచాలరథ ప్రబీరా వైకర్తనం కర్ణమభిద్రవంతః తస్మాద్రథాచ్యావయితుం న శేకుః ధైర్యాత్ కృతాత్మాననమి వేంద్రియార్థాః. కర్ణపర్వము 82:17. కర్ణుడు ఆ 5 వీరులను కూడా ఓడించాడు. అప్పుడు ద్రౌపది పుత్రులు తమ మేనమామలను రక్షించడానికై వచ్చి కర్ణుణ్ణి ఎదిరించారు. ఇంతలో సాత్యకి కర్ణ దుర్యోధనులను బాణాలతో పీడించగా కృప, భోజ, కర్ణ, దుర్యోధనాదులు అతనిపై శస్త్రవర్షం కురిపించారు. ఇంతలో కర్ణునిచే పరాజితులైన ఆ 5 పాంచాల వీరులు మళ్లీ రథాల మీద వచ్చి సాత్యకిని రక్షించడానికై తీవ్రంగా యుద్ధం చేశారు. మరొక చోట భీమ, దుశ్శాసనులు ద్వంద్వ యుద్ధానికి తలబడ్డారు. కొంతసేపు రథారూఢులై బాణాలతోనూ వివిధ శస్త్రాలతోనూ ఘోరమైన యుద్ధం జరిగింది. భీముడు భయంకరమైన గదను దుశ్శాసనుడి మీదికి విసిరాడు. దానితో అతని రథం అశ్వాలతో సహా భగ్నం అయిపోయింది. సారథి మరణించాడు. దుశ్శాసనుడు తలకు బలమైన దెబ్బ తగిలి నేల మీద కొట్టుకుంటున్నాడు. అప్పుడు భీముడు వానిని చూచి అతడు సభలో పాంచాలికి చేసిన అవమానాలన్నీ గుర్తు చేసుకుంటూ అక్కడనే ఉన్న కర్ణుణ్ణి, దుర్యోధనుణ్ణి, అశ్వత్థామను, కృతవర్మను సంబోధిస్తూ, సమస్త యోధులారా, పాపాత్ముడైన ఈ దుశ్శాసనుణ్ణి చంపుతున్నాను, రక్షించండి అని గర్జిస్తూ రథం మీద నుండి ధూమికి వచ్చి భయంకరమైన ఖడ్గం ఎత్తి వాని వైపు తీక్ష్ణంగా చూస్తూ పాదంతో వాని కంఠం నొక్కిపట్టి, దురాత్ముడా, ఆనాడు కర్ణ సుయోధనులు ఆనందిస్తుండగా గౌహ్ గౌహ్ అంటూ రాజసూయావభృత స్నానం చేత పవిత్రములైన ద్రౌపది కేశాలను నువ్వు ఏ చేతితో పట్టుకున్నావో చెప్పు, భీమసేనుడు అడుగుతున్నాడు అన్నాడు. దుశ్శాసనుడు భీమసేనుని మాటలు విని కళ్ళు తేలవేస్తూ, భీమా, పీనకుచమండలాన్ని మర్దించినది, వేల కొలది గోవుల దానం చేసినది, క్షత్రియ వినాశకరమైనది ఇదిగో ఈ ఏనుగు తొండం వంటి కరంతో నేను ఆనాడు కురుముఖ్యుడు మీరందరూ సభాసదులు చూస్తుండగా పాంచాలి కేశాలు పట్టి లాగాను. అయం కరికరాకారః పీనస్తన విమర్ధనః గోసహస్రప్రదాత చ
క్షత్రియాంతకరః అనేన యాజ్ఞసేన్యా మీ భీమకేశాః వికర్షితాః పశ్యతాం కురుముఖ్యానాం యుష్మాకం చ సభాసదాం అంటూ ఆ చెయ్యి ఎత్తి చూపించాడు. ఆ మాట వినగానే భీమసేనుడు వాని వక్షస్థలం పీడిస్తూ 2 చేతులతోనూ వానిని పట్టుకొని, ఇదిగో వీని బాహువు ఊడదీస్తున్నాను, బలం ఉన్నవాడెవడైనా ఉంటే వచ్చి వీనిని రక్షించండి అంటూ దుశ్శాసనుని ఆ భుజం పెకలించి వేసి దానితోనే వానిని కొట్టాడు. నేల మీద పడిపోయిన వాని వక్షస్థలం చీల్చి వెచ్చవెచ్చగా ఉన్న రక్తం తీసుకొని త్రాగాడు. లోకంలో ఏ పానీయము కూడా దీనంతా రుచిగా లేదు అంటూ ప్రాణాలు పోయిపడి ఉన్న వానితో, ఏం చెయ్యను, నిన్ను ఈ మృత్యువు కాపాడాడు. కిం వా కుర్యాం మృత్యునా రక్షతోసి అని గట్టిగా అన్నాడు. అది చూచి చాలామంది భయపడి పారిపోయారు. ఇతడు మానవుడు కాడు, రాక్షసుడు అని కొందరంటున్నారు. భీముడు మళ్ళీ వాని కంఠం నుండి రక్తం తీసుకొని త్రాగుతూ, ఇదిగో నీ కంఠం ఛేదించి రక్తం త్రాగుతున్నాను, ఇప్పుడు గౌహ్ గౌహ్ అను చూద్దాం. ఆనాడు గౌహ్ గౌహ్ అంటూ నృత్యం చేసిన వాళ్ళకి నేనిప్పుడు గౌహ్ గౌహ్ అని ఎదురు నృత్యం చేస్తున్నాను అన్నాడు. మా దుఃఖాలన్నింటికీ నీవు, ధృతరాష్ట్రుని దుష్టత్వము ఇవే ప్రధాన కారణాలు అని వానితో అంటూ, భీముడు, వీని విషయంలో నా ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నాను, ఇంకా దుర్యోధనుని విషయంలో చేసిన ప్రతిజ్ఞ మిగిలి ఉంది అని కృష్ణార్జునులతో అన్నాడు. అప్పుడు దుర్యోధనుని 10 మంది సోదరులు క్రోధావిష్టులై భీమసేనుణ్ణి ఎదిరించారు. అతడు విజృంభించి 10 భల్లబాణాలతో ఆ 10 మంది శిరస్సులు అనాయాసంగా ఖండించాడు. కౌరవ సైన్యం పారిపోయింది. ఇదంతా చూడగానే కర్ణునికి చాలా భయం పట్టుకుంది. అప్పుడు శల్యుడు కర్ణునికి ధైర్యం చెబుతూ ఇలా అన్నాడు, కర్ణా, వ్యధ చెందకు, నీకిలా విషాదం చెందడం యుక్తం కాదు. రాజులందరూ భీమసేనునికి భయపడి పారిపోతున్నారు. రాజు కూడా సోదరుని రక్తం భీముడు త్రాగివేస్తుంటే చూచి శోకంతో ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు. కృష్ణాది వీరులు మరణించగా మిగిలిన సోదరులు అతని చుట్టూ నిలిచి ఉన్నారు. అర్జునుడు మొదలైన పాండవులు యుద్ధానికి వస్తున్నారు. ఇప్పుడు నువ్వు క్షత్రియ ధర్మాన్ని పురస్కరించుకొని అర్జునుణ్ణి ఎదిరించు. దుర్యోధనుడు భారం అంతా నా మీద ఉంచాడు. నువ్వు ఈ విధంగా ఉండడం చూచి నీ కుమారుడైన వృషసేనుడు పాండవుల మీదికి వెడుతున్నాడు. ఈ మాటలు విని కర్ణుడు యుద్ధం చెయ్యాలను దృఢ సంకల్పంతో లేచాడు. గద ధరించి దండధరుడైన యముడు వలె ఉన్న భీముని మీదికి వృషసేనుడు వెళ్ళగా నకులుడు వానిని అడ్డుకొన్నాడు. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. వృషసేనుని ఆయుధ ప్రహారాలకు తట్టుకొనజాలక విరథుడైన నకులుడు భీముని రథం ఎక్కాడు. వృషసేనుడు వాళ్ళిద్దరి మీద బాణవర్షం కురిపించాడు. వారి రథాన్ని భగ్నం చేశాడు. ఇంతలో భీముడు ప్రేరేపింపగా అర్జునుడు వృషసేనునితో యుద్ధం చేసి అతనిని సంహరించాడు. పుత్రుడా విధంగా హతుడైనట్లు చూచి కర్ణుడు కృష్ణార్జునులను ఎదుర్కొన్నాడు. కర్ణుని ధ్వజం మీద హస్తికక్ష్యము అనగా ఏనుగు నడుముకు కట్టిన బంగారు జీను, అర్జునుని ధ్వజం మీద
వానరుడు ఉన్నారు. ఆ 2 ధ్వజాలు ఇప్పుడు ఎదురెదురుగా ఉన్నాయి. ఆ ఇరువురు 2 సూర్యమండలాలు ఒకదానికొకటి ఎదురుగా నిలిచినట్లు ప్రకాశిస్తున్నారు. కర్ణుని ఉత్సాహం వృద్ధి పొందడానికి కౌరవ సైన్యాలు, అర్జునుని ఉత్సాహం వృద్ధి పొందించడానికి పాండవ సైన్యాలు శంఖభేర్యాదులు మ్రోగిస్తున్నాయి. అక్కడకు చేరిన వారిలో కొందరు కర్ణునికి విజయం కోరుతుంటే, కొందరు అర్జునునికి విజయం కోరుతూ హర్షధ్వానాలు చేస్తున్నారు. దేవతాదులతో కూడా 2 పక్షాలు ఏర్పడి జయ జయ కర్ణ అని కొందరంటుంటే, కొందరు జయ జయ అర్జున అంటున్నారు. యుద్ధం ప్రారంభం అవడానికి ముందే అర్జునుని ధ్వజమైన కపి కర్ణుని ధ్వజమైన హస్తి కక్ష మీద దుముకగా అది కపి మీద దుమికింది. 2 రథాల అశ్వాలు ఎదురెదురుగా గంభీరంగా సకలిస్తున్నాయి. కృష్ణుడు నేత్రబాణాలతో శల్యుణ్ణి వేధించాడు. అట్లే శల్యుడు కృష్ణుణ్ణి వేధించాడు. ధనంజయుడు చూపులతో కర్ణుణ్ణి జయించాడు. వాసుదేవుడు నయన సాయకాలతో శల్యుణ్ణి జయించాడు. అప్పుడు కర్ణుడు చిరునవ్వు నవ్వుతూ, శల్య, ఏ కారణం చేతనైనా ఇప్పుడు నన్ను అర్జునుడు సంహరిస్తే నువ్వు ఏమి చేస్తావు? నిజంగా చెప్పు అని ప్రశ్నించాడు. కర్ణ, ఇప్పుడు నిన్ను శ్వేతవాహనుడు చంపివేస్తే నేను ఒక్కడనే ఈ కృష్ణార్జునులను వధిస్తాను అన్నాడు శల్యుడు. అర్జునుడు కూడా కృష్ణుణ్ణి ఇదే విధంగా ప్రశ్నించగా కృష్ణుడు, ధనంజయ, సూర్యుడు తన స్థానం నుంచి చలించవచ్చు, సముద్రం ఎండిపోవచ్చు, అగ్ని చల్లబడిపోవచ్చు, కానీ కర్ణుడు యుద్ధంలో నిన్ను చంపజాలడు. లోకాన్నంతనీ తలక్రిందులు చేసే ఇలాంటి పనేమైనా జరిగితే మాత్రం నేను యుద్ధంలో ఈ కర్ణశల్యులను బాహువులతోనే చంపేస్తాను అన్నాడు. ఆ మాటలు విన్న అర్జునుడు నవ్వుతూ, కృష్ణా, వీళ్ళిద్దరూ కూడా నాకు చాలరు. ఈ కర్ణుణ్ణి ఈనాడు ఎలా సంహరిస్తానో చూడు. ఆనాడు సభలో ఇతడు పాంచాలిని పరిహసిస్తూ అన్న మాటలు ఇప్పటికి కూడా నా మనస్సులో మెదులుతూనే ఉన్నాయి అన్నాడు. యుద్ధం ప్రారంభమైంది. దుర్యోధనుడు, భోజుడు, శకుని, కృపుడు, అశ్వత్థామ, ఈ 5 మహారథులు కూడా అర్జునునిపై ఒక్కమారుగా శరవర్షం కురిపించారు. అర్జునుడు వాళ్ల రథాశ్వాలను, సారథులను సంహరించాడు. తన మీదికి వస్తున్న శకులను, తుషారులను, యవనులను, గజారూఢులైన యోధులను, కాంబోజులను కూడా అర్జునుడు వాళ్ల ఆయుధాలు వాళ్ల చేతులలో ఉండగానే ఖండించి సంహరించాడు. అర్జునుని విక్రమం చూచి అందరూ ఆశ్చర్యపడ్డారు. అయితే ఒకే దృఢ నిశ్చయంతో ఉన్న దుర్యోధనుడు మాత్రం ఆశ్చర్యం ప్రకటించలేదు, వ్యధ చెందలేదు. ఇది ఇలా జరుగుతుండగా అశ్వత్థామ దుర్యోధనుని చెయ్యి చేతితో పట్టుకొని స్నేహపూర్వకంగా ఇలా అన్నాడు. దుర్యోధనా, ప్రసన్నుడవై శాంతించుము. పాండవులతో విరోధం మానుకో. మహాస్త్రవేత్త, బ్రహ్మదేవునితో సమానుడు అయిన గురువు మరణించాడు. భీష్ముడు మొదలైన మహారథులు మరణించారు. నేను, నా మేనమామయైన కుప్రాచార్యుడు కూడా అవధ్యులం. మేం ఎల్లప్పుడూ నీకు సహాయులుగా ఉంటాం. నువ్వు పాండవులతో కలిసి సుఖంగా రాజ్యం పాలించుకో.
నేను చెబితే ధనుంజయుడు వింటాడు. కృష్ణునికి విరోధం ఇష్టమే కాదు. యుధిష్ఠిరుడు ఎల్లప్పుడూ అన్ని భూతాల క్షేమం కోరే స్వభావం కలవాడు. భీముడు, నకుల సహదేవులు కూడా అతడు ఎలా చెబితే అలా వింటారు. నువ్వు పాండవులతో సంధి చేసుకుంటే ప్రజలందరూ సుఖంగా ఉంటారు. అందుచేత నీ బంధువులందరూ సుఖంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేటట్లు నీ సైనికులు యుద్ధం నుండి విరమించేటట్లు చెయ్యి. అలా కాకపోతే యుద్ధంలో శత్రువుల చేత నిహతుడవై పశ్చాత్తాపం చెందుతావు. ఇంద్రుడు గాని, యముడు గాని, ధాత గాని, కుబేరుడు కాని చేయజాలని పనులు అర్జునుడు ఏ విధంగా చేశాడో నువ్వు చూస్తున్నావు. ప్రపంచం అంతా చూస్తూ ఉన్నది. అర్జునునిలో ఉన్న సద్గుణాలు అతని పరాక్రమం కంటే కూడా గొప్పవి. అందుచేత నేను చెబితే అతడు కాదనడు. అతడు నీకు లొంగి ఉంటాడు. నాకు నీయందున్న అత్యధికమైన గౌరవ భావం చేత, స్నేహం చేత ఇలా చెబుతున్నాను. నువ్వు అంగీకారం చూపితే నేను కర్ణుణ్ణి కూడా ఒప్పిస్తాను. సహజమిత్రులని, సామం చేత ఏర్పడిన మిత్రులని, ధనం ఇచ్చి సంపాదించిన మిత్రులని, ప్రతాపం చేత లభించిన మిత్రులని, మిత్రులు 4 విధాలని పెద్దలు చెబుతారు. ఇవన్నీ పాండవుల విషయంలో నీకున్నాయి. వదంతి మిత్రం సహజం విచక్షణాస్తథైవ సామ్నా చ ధనేనా చార్జితం ప్రతాపతశ్చోపనితం చతుర్విధం తదస్తి సర్వం తవ పాండవేషు. కర్ణపర్వము 88:28. అందుచేత నీవు పాండవులతో ఉన్న సహజ మైత్రిని మళ్ళీ ఉద్ధరించుకొని ప్రపంచానికి క్షేమం కలిగేటట్లు చెయ్యి. అశ్వత్థామ చెప్పిన మాటలన్నీ విని దుర్యోధనుడు ఆలోచించి దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు. మిత్రమా, నువ్వు చెప్పినదంతా సత్యమే. అయితే నేను చెబుతున్న మాట కూడా విను. దుర్మతి అయిన భీముడు దుశ్శాసనుణ్ణి పెద్ద పులి ఆక్రమించి చంపినట్లు చంపివేసి అన్న మాటలు నా హృదయంలో అలాగే ఉండిపోయాయి. ఈ విషయం నువ్వు నీ కళ్ళతో చూచావు. అలాంటప్పుడు శమం ఎలా కుదురుతుంది? అర్జునుడు యుద్ధంలో కర్ణుని ఎదుట నిలవజాలడు. పూర్వం నుంచి నీ వస్తున్న వైరాన్ని స్మరిస్తున్న పాండవులు నన్ను పూర్తిగా విస్మరించరు కూడా. ఇప్పుడు నువ్వు కర్ణుని దగ్గరకు వెళ్ళి యుద్ధం నుండి విరమించు అని చెప్పడం కూడా యుక్తం కాదు. ఈనాడు అంతగా యుద్ధ సన్నద్ధుడై వచ్చిన అర్జునుణ్ణి తప్పక వధిస్తాడు. దుర్యోధనుడు అశ్వత్థామతో ఈ విధంగా చెప్పి అతనిని అనేక విధాల మాటికి అనునయిస్తూ, చూస్తారెందుకు, శత్రువులపై పడి ఆక్రమించండి అంటూ సైనికులను ఆదేశించాడు. ఓం తత్సత్.